ఓం శ్రీ గురుభ్యో నమః. హరి శ్రీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. వైతథ్యం సర్వభావానాం స్వప్న ఆహుర్మనీషిణః అంతఃస్థానాత్తు భావానాం సంవృతత్వేన హేతునా. మనం అథర్వవేదానికి సంబంధించిన మాండుక్యోపనిషత్తును అధ్యయనం చేస్తూ ఉన్నాము. ఉపనిషత్ అనే పదానికి గ్రంథము అని ముఖ్యార్థం కాదు, లక్ష్యార్థమే. ముఖ్యార్థం మాత్రం హృదయంలో ఆవిష్కృతమైన జ్ఞానానికే ఉపనిషత్ అని పేరు. ఉపనిషత్ శబ్దానికి అర్థం అది. ఇప్పుడు ఇది ఎలాగంటే మీకు ఈ జ్ఞానం అన్నది ఎంతసేపు ఇది దోష నివారణ రూపంగానే ఉంటుంది. ఇది గుణ ఆధాన రూపంగా ఉండదు. వేదాంత జ్ఞానం యొక్క లక్షణం అది. ఇప్పుడు గుణాధానము అంటే దానిలో లేని ఒక సొగసుని దానికి కల్పించడం. ఆ రకంగా మనకి మిగతా కర్మకాండలో అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక మూర్తిని మీరు ప్రతిష్ఠిస్తారు, అర్చన చేసేప్పుడు ఆ మూర్తిపై పుష్పాలను వేస్తారు, వేస్తే ఆ మూర్తికి ఒక శోభ వస్తుంది. చందనాన్ని సమర్పిస్తారు, ఆ మూర్తికి ఒక శోభ వస్తుంది. ఆ విధంగా ఆత్మస్వరూపానికి ఏమీ చేయనక్కర్లేదు. ఎందుకంటే ఆత్మ పూర్ణము. పూర్ణమైన ఆత్మస్వరూపానికి మీరు కొత్తగా సొగసులు దిద్దేమీ ఉండదు. ఆత్మ ఆకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక భిత్తి అంటే గోడ లాంటిది ఏదైనా ఉంటే ఆ గోడ మీద చిత్రపటాలు లేకపోతే క్యాన్వాస్ లాగా దాన్ని ట్రీట్ చేసి బొమ్మలు గీయటం, దానికి శోభ చేయటం, రంగులు వేయటం, ఇలాంటివి చేస్తారు. కానీ ఆకాశానికి ఏమి శోభ చేస్తారు మీరు? ఇప్పుడు ఇంటీరియర్ డెకరేషన్ అని ఉంది ప్రపంచంలో. ఏమి డెకరేషన్? గోడలకి చేస్తారు డెకరేషన్, ఫ్లోర్కి చేస్తారు, సీలింగ్కి చేస్తారు, గోడలకి చేస్తారు. మధ్యలో ఉండే ఆకాశానికి మీరు ఏం డెకరేట్ చేస్తారు? ఆత్మ అలాంటి. కాబట్టి ఆత్మస్వరూపానికి ఏ గుణాలని మీరు ఆధానం చేయనక్కర్లేదు. అయితే ఆత్మస్వరూపాన్ని తప్పు ఉంచేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారణ చేయటం మాత్రం ఆవశ్యకం. సో ఆ దోష నివారణకి ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది. దోష నివారణ ఎలాగుంటుందంటే, ఏదైనా ఒక భయం ఉందనుకోండి, హృదయంలోనూ భయము శోకము ఉంటాయి. శోకం ఉంటుంది. శోకం ఎందుకు ఉంటుందంటే మనిషి రూపానికి కట్టుబడి జీవిస్తాడు. రూపమే సత్యం అనుకుని జీవిస్తూ ఉంటాడు. మీరు గమనించండి, ఎప్పుడు ఒక కెమెరా ఒకటి బుధాన్ని తగిలించుకుని బొమ్మలు తీసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు జనాలు. సో నేను అంటాను ఆ కెమెరా వద్దని అంటాను. అంటే ఏం చేయమంటారంటే, వద్దు అసలు నువ్వు బొమ్మ తీయకోసం. అంతేకాదు ఈ కెమెరాని పారేసేమంటాను. ఎక్కడ పారే వేస్ట్ బేస్కెట్లో పారే తీసుకుంటాను. ఇప్పుడు వెంటనే కాదు, $1000 ఖరీదైంది సహా తీసుకుని పారే. ఎందుకంటే ఈ కెమెరా ఏం చేస్తుందంటే రూపానికి మనస్సు కట్టుబడి ఇట్లా చేస్తుంది. ఒక రూపానికి మనం అతుక్కుపోతాం, ఆసక్తిని పెంచుకుంటాం. రూపాసక్తి, రూపం మీద ఆసక్తి. ఈ రూపం అనేది ఎలాంటిదంటే అది నిరంతరం మారిపోతూ ఉంటుంది, ప్రతి క్షణం మారిపోతూ ఉంటుంది. ఈ దేహం అనేది భగవాన్ బుద్ధుడు అంటాడు, దేహం అనేది అది ఒక వస్తువు కాదు, అది ఒక ప్రవాహం. ఆ కాలంలో కాలం ఎలా అయితే కాలం అనేది ఎక్కడ ఉంటుందండి? ఏదైనా ఒక పొట్లం కట్టినట్టుగా ఏమైనా ఉంటుందా? కాలం అనేది ఉండదు. కాలం అనేది అలా స్థిరంగా నిలబడి కాలాన్ని చూద్దామంటే ఎక్కడెక్కడన్నా నిలబడి ఉంటే వెళ్ళి చూసొద్దామంటే అలాగే ఉండదు. అలా ప్రవాహానికే కాలం అని పేరు. దేహము కూడా ఒక ప్రవాహం, ఇట్స్ ఎ ఫినామినల్ థింగ్.
అక్కడ ఉన్న ఒక ఎంటిటీ ఏమీ కాదు. కానీ మనం ఏమనుకుంటాం, దేహం అనేది ఒక స్థిరమైన వస్తువు అనే ఒక భ్రమలో బతికేస్తూ ఉంటాం. ఆ భ్రమని మరింత కట్టుదిట్టం చేసేస్తూ ఫోటోగ్రాఫ్లు తీసేసుకుంటూ ఆల్బమ్లో పెట్టేసుకుని ఆ ఫోటోలు చూసి మురిసిపోతూ ఆ రకంగా రూపాసక్తిని పెంచి తీరా ఆ రూపం తుప్పుమలిపోతుంది, క్షణంలో పోతుంది. ఆ రూపం పోవడానికి ఎంతో టైం పట్టదు. ఆ రూపం కూలిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే చాలా దుఃఖాన్ని అనిపిస్తాం. ఈ విధంగా శోకము. ఆ రూపం ఉన్నప్పుడు ఈ రూపం కూలిపోతుందేమో అని భయము, అది ఉన్నప్పుడు కానీ అది ఏమైనా అవుతుందేమో అని భయం, అది తీరా పోయిన తర్వాత అయ్యో పోయింది అని శోకం. ఈ విధమైనటువంటి దుఃఖాలతోటి, కేవలము అజ్ఞానం వల్ల ఉదయించే దుఃఖాలతోటి మనిషి సంతాలు పడుతూ జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే శోకం కానీ భయం కానీ హృదయాన్ని ఆవేశిస్తుందో ఆ హృదయంలో ఆత్మ యొక్క పూర్ణత్వం ఆవిష్కారమయ్యే అవకాశం లేదు. కాబట్టి భయ నివారణ అంటే అభయము అనే పుస్తకం ఒకటి 100 పేజీల పుస్తకం మీకు ఇస్తే మీకు భయ నివారణ అవుతుందా? అవును. ఆ పుస్తకాన్ని అధ్యయనం చేసి దాంట్లో మీ జీవితానికి అన్వయించే సత్యం ఏదైనా ఉంటే దాన్ని తెలుసుకుని దాన్ని హృదయంలో ఆవిష్కరించుకుంటే, తెలుసుకోవడం అంటే బుద్ధిలో మెదడులో తెలుసుకుంటే సరిపడదు, బౌద్ధిక జ్ఞానం వల్ల పని అవదు. ఇది ఆత్మకు సంబంధించింది. అనాత్మకు సంబంధించిన ఫిజిక్స్ కెమిస్ట్రీ మొదలైనవైతే బౌద్ధిక జ్ఞానంతో కాలక్షేపం అయిపోతుంది. కానీ ఆత్మస్వరూపానికి సంబంధించిన దాంట్లో బౌద్ధిక విజ్ఞానం పనికిరాదు. ఆత్మిక విజ్ఞానమే వీడిని కృతార్థం చేస్తుంది. అంటే తన హృదయంలో తన స్వరూపంలో భాగంగా దాన్ని ఆవిష్కరించుకోవాలి. నా స్వరూపంలో భయమునకు హేతువు లేదు, శోకమునకు హేతువు లేదు అని వాడు ఆవిష్కరించుకోవాలి. నేను శోకించడానికి తగ్గ హేతు ఏమీ లేదు అని వాడు తన హృదయంలో లోతుగా తెలుసుకోవాలి. ఏ క్షణంలో తెలుసుకున్నాడో ఆ క్షణంలో శోకం ఉండదంటే దట్స్ ఇట్. శోకం పోతుంది, భయం పోతుంది. కాబట్టి ఆ విధంగా ఏ జ్ఞానమైతే హృదయంలో ఆత్మికంగా ఆత్మరూపంగా ఆవిష్కరించుకుంటాడో మనిషి, ఆ జ్ఞానానికి ఆత్మస్వరూపానికి సంబంధించిన ఆ జ్ఞానానికి ఉపనిషత్ అని పేరు. ఎందుకంటే చాలా దగ్గరగా, అంటే తన స్వరూపం కంటే ఏమాత్రం దూరం లేని విధంగా దృఢంగా దృఢంగా తెలియబడి, షత్ దుఃఖాన్ని భయాన్ని పోగొట్టేటువంటి జ్ఞానం కనుక దానికి ఉపనిషత్ అని పేరు. అటువంటి ఉపనిషత్తులలో మాండూక్య ఉపనిషత్తు చాలా విశిష్టమైన ఉపనిషత్తు. అథర్వణ వేదానికి సంబంధించిన ఉపనిషత్తు చాలా అల్ప గ్రంథం, పెద్ద విశాలమైన ఉపనిషత్తు ఏం కాదు. ఉపనిషత్తుల్లో గల బృహదారణ్యకం పెద్దది, మాండూక్యం చిన్నది. అయితే ఈ ఉపనిషత్తుకి గౌడపాదాచార్యులు కారికలు రాశారు. ఆయన అసలు పేరు ఏమో ఎవరికి తెలియదు. ఆయనకి గౌడపాదులని పేరు. ఆయనకి ఎవరో ఆయన ఒరిస్సా, ఆయన గౌడ దేశము అంటే ఒరిస్సా. ఆయన ఎవరో వాకపు చేశారు, ఇలా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్తే తెలుస్తుందంటే సుఖమహర్షిని మీరు ఆశ్రయిస్తే బాగుంటుంది అని ఎవరో సలహా చెప్పారు. ఈ సుఖమహర్షి ఎక్కడ ఉన్నారు అంటే సౌత్ ఇండియాలో ఉన్నారు. మద్రాసు దాటిన తర్వాత అక్కడెక్కడో సౌత్ ఇండియాలో, కర్ణాటకలోనో ఎక్కడో సౌత్ ఇండియాలో ఉన్నారు అని తెలిస్తే ఆయన గౌడ దేశం నుంచి సముద్ర తీరాన్నే నడుచుకుంటూ తక్కువ వచ్చారు. ఓ సంవత్సరం నడిచారో మరి 2 సంవత్సరాలు నడిచారో ఏం నడిచారో నడిచేసి సుఖమహర్షి దగ్గరికి వచ్చేసారు. వచ్చేసి సుఖమహర్షి ఆయనకి పాదాభివందనం చేసి, నేను ఇలాగ ఆత్మస్వరూపాన్ని అరయటం కోసం మీ దగ్గరికి విచ్చేశాను అంటే, ఎక్కడి నుంచి వచ్చేటని అడిగారు. అంటే గౌడ దేశం నుంచి వచ్చానన్నారు. గౌడ దేశం నుంచి అమ్మా ఎలా వచ్చావయా అని అడిగారు. అంటే నడిచి వచ్చాను. గౌడ దేశం నుంచి పాదచారివే వచ్చావయా నువ్వు? ఆయనకి ఆ పేరు స్థిరపడింది, గౌడపాద. గౌడ దేశం నుంచి పాదచారియే వచ్చాడని. ఆయన సుఖమహర్షి దగ్గర జ్ఞానాన్ని పొంది అప్పుడు ఆయన ఆ జ్ఞానాన్ని కారికల రూపంలో వెలువరించారు. కారిక అంటే చాలా గంభీరమైన విషయాన్ని చాలా సరళమైన భాషలో, సరళమైన వృత్తం అంటే అనుష్టుప్, ఆ వృత్తంలో చెప్తే దాన్ని కారిక అని అంటారు. ఒకప్పుడు గద్యంలో చెప్పినా కూడా కారికని అంటారు, అనుష్టుప్ వృత్తంలో చెప్పినా కారిక అంటారు. అలాగంటే రూల్ ఏమీ లేదు. మోస్ట్లీ గౌడపాద కారికలు అనుష్టుప్లో ఉన్నాయి, ఇంకా ఏవో కొన్ని కారికలు కూడా అనుష్టుప్లో ఉన్నాయి. అప్పుడప్పుడు మరో వృత్తం కూడా ఉంటే ఉండొచ్చు. సాంఖ్య సిద్ధాంతానికి
ఈశ్వర కృష్ణ అనే ఆయన రాసిన కారికలు ఉన్నాయి. వాటికి ఈశ్వర కృష్ణ కారికలు అని పేరు, సాంఖ్య కారికలు అని కూడా పేరు. చాలా ప్రసిద్ధమైన సాంఖ్యశాస్త్ర గ్రంథం. అది ఆర్యావర్తంలోనో ఏదో వృత్తంలో ఉంది, అనుష్ఠుప్లో లేదు. కానీ అనుష్ఠుప్ ప్రసిద్ధి కాబట్టి చాలా గంభీరమైన విషయాన్ని చాలా సరళమైన భాషలో అలపి పదాలతో చెప్పిన సందర్భంలో వాటికి కారికలు అని పేరు. వీటిని కోటబుల్ కోట్స్ అని అంటే అనొచ్చు బహుశా. అయితే కోటబుల్ కోట్స్ అనే పుస్తకం మీరు చూశారనుకోండి, ఏ కొటేషన్కి ఆ కొటేషను దేనికి దానికి విడివిడిగా ఉంటాయి. అవి కలిసి ఉండాలనే నియమం ఏం లేదు. కానీ కారికలు అలా కావు. ఇవి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ని తీసుకుని కారికల రూపంగా చెప్పేటువంటి సందర్భం. అటువంటి కారికలు గౌడపాదాచార్యుల యొక్క కారికలు ఉన్నాయి. ఈ గౌడపాద కారికలకు శృతితో సమానమైన స్థాయిని మన సంప్రదాయంలో ఇస్తారు. అంటే ఆగమ ప్రకరణం మనం చూసాం, 12 మంత్రాలు. ఆ మంత్రాల మీద వాటిని వివరిస్తూ నియర్లీ 40-50 కారికలు ఉన్నాయి, అది చూసాము. ఈ మంత్రాలకి ఎంత ప్రాముఖ్యమో ఆ కారికలకు కూడా అంతే ప్రాముఖ్యాన్ని ఇస్తారు. ఎందుకంటే సత్యం కావాలి మనకి. ఆ సత్యం వేదం పుస్తకంలో ఉందా, గౌడపాదులు రాసిన శ్లోకంలో ఉందా అన్నది అది సెకండరీ. ప్రైమరీ ఇస్ ద ట్రూత్. కాబట్టి ఆ సత్యాన్ని వెలువరించే కారికలు కనుక కారికలకు కూడా ప్రముఖమైన స్థానం ఉన్నది. అంచేతనే శంకర భగవత్పాదులు ఆ మంత్రాలకి ఎంత ప్రేమతో భాష్యాన్ని విరచించారో అంతే ప్రేమతో ఈ కారికలకు కూడా భాష్యాన్ని రాశారు. పైగా గౌడపాదాచార్యులు అంటే శంకర భగవత్పాదులకు ఆయన పరమ గురువు. శంకరుని గురువు గోవింద భగవత్పాదులు అయితే గోవింద భగవత్పాదుల యొక్క ఆచార్యులు గౌడపదాచార్యులు, ఆయన ఆచార్యులు సుఖమహర్షి. ఆ రకంగా ఒక పరంపర కనుక ఈ కారికలకి చాలా ప్రాముఖ్యాన్ని శంకర భగవత్పాదులు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇస్తారు, చాలా ప్రేమగా వివరణ ఇస్తారు. ఈ కారికలలో మొదటి ప్రకరణం ఆగమ ప్రకరణం, దాన్ని శ్రవణము అని అంటారు. ఇప్పుడు శ్రవణ మనన నిధిధ్యాసనములోనూ ఉన్నాయి కదండి. ఆత్మస్వరూపాన్ని తెలియటానికి సాక్షాత్ సాధనాలుగా శ్రవణ మనన నిధిధ్యాసనములని చెప్తారు. ఆత్మవారే ద్రష్టవ్య, శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. మీకు తెలియని వాక్యం ఏం కాదు. సో ఆగమ ప్రకరణం శ్రవణ ప్రధానమైన ప్రకరణం. ఎందుకంటే ఆగమం శృతి కదా. కారికలు ఉన్నమాట వాస్తవమే, కారికలు భాష్యం ఉన్నా అవి శృతిని అనుసరించి ఉంటాయి. ఆ శృతి శ్రవణం, శృతి అంటే వినబడే జ్ఞానానికి శృతి అని పేరు. కాబట్టి శ్రవణ ప్రధానమైన ప్రకరణం. కానీ వైతథ్య ప్రకరణంలో ఇంకా శృతి అయిపోయింది. ఆ 12 మంత్రాలు మనం చూసేసాం. ఇక్కడ కేవలము యుక్తి ప్రధానంగా ఉంటుంది, కేవలము యుక్తి ఉంటుంది. ఎక్కడో శృతి స్మృతి మాటలు ఏమైనా 2-3 తర్వాత వచ్చినా, లాస్ట్ పార్ట్లో వచ్చినా, ఆరంభం నుంచి రేషనల్ ఆర్గ్యుమెంట్ ప్రజెంటేషన్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ భాగానికి మనన ప్రధానమైన భాగము అని పేరు. కాబట్టి శ్రవణ ప్రధానమైనటువంటి ఆ ఉపనిషత్ భాగాన్ని చూసిన తర్వాత మనన ప్రధానమైన ఈ 2వ ప్రకరణాన్ని మనం చూడబోతున్నాం. ఈ ప్రకరణం యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటంటే, మొత్తం ప్రకరణంలో ఉన్నాయి 40 పైచిలుకు కారికలు ఉన్నాయి. ఈ కారికలన్నింటికీ ఉన్నటువంటి ఒకే విషయ వస్తువు, సబ్జెక్ట్ మ్యాటర్ అంటే విషయ వస్తువు అని అంటారు తెలుగులో. విషయ వస్తువు ఒక్కటే, అదేమంటే జాగ్రత్త స్వప్నయో సర్వసామ్యం. అది విషయ వస్తువు. జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ ఈ రెండింటికి పూర్తి సమత్వం, రెండు సత్యదృష్ట్యా ఒక్కటే. ఇప్పుడు కళగన్నారనుకోండి, కళగన్నట్లయితే కళలో కలిగే అనుభవాలు ఎన్నైతే ఉంటాయో ఆ అనుభవములన్నీ కూడా అసత్యములు. ఈ అసత్యము ఉన్నదానికి సంస్కృతంలో ఒక అందమైన పదం ఉన్నది, మిథ్య. అది మీరు చాలాసార్లు విన్న పదమే. మళ్ళీ దాన్ని కొంత వివరంగా నేను చెప్తాను. మిథ్య అంటే ఏమిటో ఇంతకుముందు మీకు తెలుసున్నా మరింత లోతుగా దాన్ని మనం అధ్యయనం చేద్దాము. కాబట్టి ఆ మిథ్య అనే పదాన్ని ఉపయోగించి చెప్పాలంటే, సో స్వప్నము మిథ్య అని ఆబాల గోపాలానికి తెలుసు. ఆబాల గోపాలము అంటే చిన్నపిల్లలు, పశువుల కాపరులు. గోపాల అంటే పశు కాపరులు. ఆ పశువుల కాపరు అంటే చదువు సంధ్య లేని వాళ్ళు, వాళ్ళకు కూడా తెలుసు. దీనికోసం శాస్త్రమే చదవక్కర్లేదు. ఒకప్పుడు శాస్త్రం చదివి తలకిందులుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు.
ఏ శాస్త్రం చదవకుండా వాడి జీవితాన్ని మామూలుగా అలా ముందు కొనసాగిస్తే వాడికి సత్యాలు కొన్ని తెలుస్తాయి, జీవితానికి సంబంధించిన సత్యాలు తెలుస్తాయి. ఆల్జిబ్రా క్యాల్కులస్ తెలియకపోయినా జీవితానికి సంబంధించిన సత్యాలు తెలుస్తాయి కదా. ఈ గేదెల్ని అవి కాసుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా పల్లెటూరుకి వెళ్తే రోజు కూలీ చేసే మధ్య వయస్సు యంగ్ ఏజ్లో రోజు కూలీ చేస్తారు. ఇంకా రోజు కూలీ చేయలేడు, పెద్దవాడు అయిపోయాడు అనుకోండి, వాడికి ఏం చేస్తారంటే 4 గేదెలు అప్పగిస్తారు. ఈ గేదెల్ని మేపుకు రావాలి. ఆ గెట్లంపట పచ్చిక బయళ్ళంపట వాటిని తిప్పి ఈ పశువుల కోసం గడ్డిని నియమిత ప్రదేశాలు ఏం లేవు. ల్యాండ్ మీద ప్రెషర్ ఎక్కువ కదా. ఆ పాపం జనమే ఎంతమంది ఉంటే ఇంకా పశువులకి ల్యాండ్ ఎక్కడ ఎలా చేస్తారు. గోచరములు ఏం లేవు. గోచరాలని కాలనీల కింద ఇల్లు కట్టేసుకుని వీళ్ళు కాలక్షేపం చేసేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ గడ్డి ఉందో అక్కడికి వీటిని తోలుకుపోవాలి. పోతే ఆ గడ్డి మేసి వాటిని మళ్ళీ భద్రంగా ఇంటికి తీసుకురా. ఆ డ్యూటీ అప్పిస్తారు. అతని వయసు 70-80 ఉంటుంది. ఆ డ్యూటీ చేస్తూ ఉంటాడు ఒక కర్రలో పట్టుకుని. అతని దగ్గరికి వెళ్ళి కూర్చుని అతన్ని పలకరిస్తే జీవిత సత్యాలని చెప్తాడు. అతనికి తెలుసున్న జీవిత సత్యాలు మనకి తెలియదు. కాబట్టి ఆబాల గోపాలము అని అంటారు. దాని అర్థం అని ఆబాల గోపాలము అంటే బాలగోపాలని కాదు. ఆబాల గోపాలము అంటే బాలగోపాలని ఒక ప్రసిద్ధ పురుషుడు ఉన్నారు, ఆయనని కాదు. పిల్లల దగ్గర నుంచి పశువుల కాపరుల వరకు కూడా అందరికీ తెలుసున్న సత్యం ఒకటి ఉంది. అదేమిటంటే కళ కళ్ళ. సంస్కృతంలో చెప్పాలంటే స్వప్నం మిథ్య. కళ కళ్ళయే, అది తెలుసు. అయితే కళ కళ్ళ అది అందరికీ తెలుసు, బాగానే ఉంది. జాగ్రత్త మాట ఏమిటి? జాగ్రత్త మాట ఏమిటి అంటే సత్యం అని కొంతమంది అంటారు, చాలామంది సత్యం అంటారు. కాదండి, ఇకుమాల జాగ్రత్త ఇది మాత్రం సత్యం ఏమిటి? దీన్ని జాగ్రత్తగా పరిశీలన చేయనంత వరకు ఇది సత్యంలా కనపడుతుంది, చూడడానికి సత్యంలా కనపడుతుంది. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో, బిలో ది డ్రెస్ ఆల్ ఆర్ నేకెడ్ అని సామెత ఒకటి. ఇప్పుడు మహారాజు డ్రెస్ వేసుకున్నాడు, పైన కిరీటము, మంచి అంగీ, జలతారు అంగీలు ఇవే వేసుకున్నాడు. ఆయన పల్లకిలో వెళ్తున్నాడు మహారాజు. పక్కనే వరి పొలంలో వరి చేనులో ఒక రైతు ఈ ఎద్దులకి దుక్కి దున్నుకుంటున్నాడు. ఆ మట్టి అంతా ఈ ఒంటి మీద ఎద్దులు బురద దాంతో మునిగిపోయి ఉన్నాడు. సో ఈ పల్లకే అతడు రాజు జాగ్రత్తగా 4 అడుగులు వేసి ఆ జట్టు మీదకి వచ్చాడు. వచ్చి రైతుని ఇలా దగ్గరికి రమ్మని పిలిచాడు. పిలిస్తే నువ్వెవరు అని అడిగాడు. నేను రైతుని. మీరు ఆప్ మహారాజ్. మీరు మహారాజ్. ఓకే సరే, నువ్వు పంచే నీ తలకాయకున్న తలపాగా పక్కన పెట్టు, చేతిలో ఉన్నటువంటి ఆ ఎద్దుల్ని నడిపే కట్టె పక్కన పెట్టు, ఆ బోధె నీటి బోధె దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కొడుకుని శుభ్రంగా మట్టి అంతా కడిగేసుకుని వచ్చి నా పక్కన నిలబడి అతను ఆ పని చేశాడు. ఈయన ఈ అంగీ ఈ కిరీటం ఇవన్నీ సేవకుడికి రాజభటుడికి ఇచ్చి ఈయన కూడా పక్కన నిలబడ్డాడు. పై ఉత్తరీయం కూడా తీసి పక్కన నిలబడ్డాడు. ఇప్పుడు మన ఇద్దరికి తేడా ఏమిటండి అడిగాడు. ఏమి తేడా? ఏది మరి? సో బిలో ది డ్రెస్ ఆల్ ఆర్ నేకెడ్. మీరు డ్రెస్ వేస్తే ఏమనిపిస్తుంది? ఈయన మహారాజ్, ఇతనేమో రైతు అని మీకు ఎంత తేడా కనపడిందో చూడండి డ్రెస్కి. కానీ బిలో ది డ్రెస్ ఆల్ ఆర్ నేకెడ్. ఆ రకంగా స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ, వీటిని మీరు చూశారనుకోండి, స్థూలంగా చూశారనుకోండి, స్థూలంగా పైగా చూస్తే ఏమనిపిస్తుంది? స్వప్నావస్థ కల్లా మిథ్య, ఏమీ సందేహం లేదు. జాగ్రత్త అవస్థ దగ్గరికి వచ్చేప్పటికీ ఇది సత్యము. అందరూ సత్యం అని అనరు. కొంత అనుభవం తక్కువ మనుషులు ఉంటారు, ఊరికే కంగారు పడి నిర్ణయాలు చేసేవాళ్ళు, తొందరపాటు మనుషులు ఉంటారు, దుందుడుకు స్వభావం గల వాళ్ళు ఉంటారు. వాళ్ళు తర్వాత తప్పుడు శాస్త్రాలను తల్లకిందులుగా వల్లించిన వాళ్ళు కొంతమంది పండితులు ఉంటారు. వీళ్ళే అంటారు జగత్తు సత్యం అని, వాళ్ళే అంటారు. ప్రతివాడు అందరూ. మీరు పల్లెటూరుకు వెళ్ళి ఏ చదువు సంధ్య లేని వాడిని ఏమయ్యా కళ కన్నావు కదా, కళ సత్యమా అంటే సత్యం కాదు, మిథ్య. సత్యం కాదు, అది కళ్ళండి. మరి ఈ జీవితం ఏమిటంటే జీవితం కూడా ఏమో చెప్పడం కష్టమండి. ఇది కూడా కళలాగే కనపడుతోందంటారు. ఏ చదువుకోండి.
వాడే ఒక ద్వైత స్కూల్లో 12 ఏళ్ళు శాస్త్రం చదువుకుని వచ్చాడు అనుకోండి, జగత్తు సత్యం అంటే అలా ఉంటుంది. ఓపెన్ మైండ్ ఉన్నది కదా, ఇంకా మనస్సు మూసిపోతుంది, సింహద్వారాలు వేసేసినట్టుగా మూసిపోతుంది. ఇంక వాడు ఏమీ తెలుసుకోలేదంటే సత్యం అని చెప్పేసి ఉపన్యాసాలు చెప్పేస్తూ ఉంటాడు. జనుల దారిని వాళ్ళని వదిలేస్తే వాళ్ళకి కొంత అవగాహన వస్తుంది. అయితే జీవితం దీన్ని సత్యం అని ఎలా అనుకుంటాం? నిన్నటి వరకు ఉన్నది లేదు, ఏది సత్యం? ఉండేది ఏదో అది సత్యం కదా. అలాగా ఇంజన్ అనుకునే లోపల హుళక్కి అయిపోయి ఇది సత్యం అని ఎలాగే చెప్పడం? ఏది సత్యం? సర్వీసు సత్యం. సత్యం అని అనుకునే లోపల దిక్కుమాలిన సర్వీస్ పూర్తయిపోయింది, ఇప్పుడేమో రిటైర్ అయిపోయి మూల కూర్చుని ఉన్నాం. ఏమిటి సత్యం? ఈ రకంగా ఇప్పుడు వివాహమే ఉందనుకోండి, వివాహం అయినప్పుడు హనీమూన్కి వెళ్ళినప్పుడు ఉండే పస ఇంక తర్వాత ఏముంటుంది? ఏదో చప్పగా ఉంటుందంటే, ఏదో నడుస్తుంది కాబట్టి సత్యం అయ్యి ఉండాలని అనుకోవడం తప్ప సత్యం అని ఖచ్చితంగా బల్ల బుద్ధి చెప్పడం కష్టం. కాబట్టి కొంచెం ఓపెన్ మైండ్ ఉన్నవాడికి జాగ్రత్త అవస్థ కూడా మిథ్యేనేమోనండి అంటే అంతా మిథ్యేనంటారా కొంత మిథ్యంటారా అని దారికి వస్తారు కొద్దో గొప్ప. కాబట్టి జాగ్రత్త అవస్థ విషయంలో అనేక అభిప్రాయాలు ఉంటాయి. అది సత్యమని వీళ్ళందరూ అంటారు, తప్పుడు శాస్త్రాలు చదివిన వాళ్ళు అంటారు, లోకంలో సామాన్య జనులు అంటారు. సత్యంలా అనిపించట్లేదండి, అంత సత్యంలా అనిపించట్లేదని ఇటు అటు కాకుండా ఏదో 50-50గా 50-50 అని ఉంటుంది. గోల్ వేసేది, గోల్ పడిందా లేదా, గోల్ పడిందా లేదా అంటే 50-50 అంటే ఎక్కడ కుదురుతుందంటే పడిందా లేదా చెప్పాలి, పడలేదా చెప్పాలి. కానీ ఎందుకంటే ఆ బాలు ఆ లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటేపటికి వీడు పట్టేసుకున్నాడు. ఇప్పుడు పడిందా లేదా గోల్ డౌట్, వికెట్ పడిందా లేదా అన్నట్టుగా డౌట్ వస్తే అప్పుడు జాగ్రత్తగా ఆ మొత్తం వీడియోగ్రాఫ్ అంతా కూడా స్లో మోషన్లో పరికించి ఇది బాలు ఇక్కడ నేల మీద పడి ఎగిరి లైన్ దాటింది, లైన్ దాటిన మాట వాస్తవం. కానీ లైన్ దాటి అవతల వైపు టచ్ కాకుండా వీడు పట్టి మళ్ళీ అవతల పారేశాడు, కాబట్టి నో గోల్. లైన్ టచ్ అయిందంటే గోలే అని ఏదో ఇటో అటో మీరు చెప్పాలి. కానీ 50-50 కుదరదు. ఇప్పుడు అవుట్ అయ్యాడా లేదా అని రిఫరీకి ఇస్తే 50-50 అని వాడు రిప్లై ఇస్తే ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి ఈ జగత్తు, ఈ జాగ్రత్త అవస్థ సత్యమా అసత్యమా మిథ్యయా అంటే ఏదో ఖచ్చితమైనది చెప్పాలి. కానీ లౌకికుల యొక్క అభిప్రాయం ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఇది మిథ్య అని వాళ్ళు అనుకోలేదు. ఎందుకంటే ఆ సంసారం నుండి ఆసక్తి ఇత్యాది కారణాల చేత ఇదంతా మిథ్య ఎలా అవుతుంది, అయ్యో ఉండకపోవచ్చు అనిపిస్తుంది. మళ్ళీ అట్ ది సేమ్ టైం ఇది సత్యం కూడా కావడానికి వీలు లేదని ఇటు అటు కాకుండా అసందర్భంగా సందిగ్ధంగా ఉంటుంది సంసారుల యొక్క దృష్టికోణం. వాళ్ళు 50-50 అన్నట్టుగా చూసుకుంటారు. కానీ తత్వవేత్తలు, తత్వాన్ని స్పష్టంగా తెలుసుకున్న మహాత్ములకైతే ఇది మిథ్య అని స్పష్టంగా తెలుస్తుంది. ఎంత మిథ్య అంటే ఎంత మిథ్య అని ఉండదు, 50% మిథ్య 70% మిథ్య అలా ఏముండదు. మిథ్య అంటే పూర్తి మిథ్యనే అర్థం. అంటే ఈ మీన్ టు సే కళ ఎంత మిథ్యయో ఎంత అసత్యమో జాగ్రత్త అవస్థ కూడా అంతే అసత్యము. అంటే దాన్నే సర్వసామ్యము అంటారు. ఏవో కొన్ని టెక్నికల్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ వస్తుస్థితిలో యథార్థత దృష్ట్యా వాస్తవికత ఎంత అని కనుక మీరు పరిశీలన చేసినట్లయితే జాగ్రత్త స్వప్నావస్థలు రెండు కూడా సర్వసామ్యము అని అది ఇక్కడ ప్రతిజ్ఞ. ఈ వైతథ్య ప్రకరణం యొక్క ప్రధాన తాత్పర్యం అది. దృశ్య ప్రపంచ మిథ్యా అని, ప్రపంచ మిథ్యా దృశ్యత్వా అని ఆ విధంగా వస్తుంది. మనం దీని మీద ఇదే విచారం. మీరు ఓపికగా 6 మాసాలు మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 6 మాసాల పాఠం ఇదే ఉంటుంది, ఇది ఏది ఉండదు, రోజు ఇదే పాఠం. దృశ్య ప్రపంచం, జాగ్రత్త ప్రపంచం మిథ్య. స్వప్నాన్ని గురించి ఉంటే దృష్టాంతంతో కోసం మాట్లాడతాము. బట్ మన యొక్క దృష్టి ప్రతిజ్ఞ ఏమిటంటే దృశ్య ప్రపంచము జాగ్రత్త ప్రపంచము మిథ్య. ఇది ప్రజ్ఞ. ఇది ప్రధానమైన ప్రతిజ్ఞ.
అయితే స్వప్నస్థానాన్ని, స్థానం అంటే అవస్థ, స్వప్నావస్థను కూడా మనం నిరూపిస్తాం. ఎందుకు నిరూపిస్తామంటే స్వప్నావస్థలో ఏదో సత్యం మూట కట్టుకుపోయేది ఉందని కాదు. ఏముంటుందండి, మీరు స్వప్నం, పెద్ద స్వప్నం చూశారు, ఏవేవో చేశారు స్వప్నంలో బోలంత ధనాన్ని సంపాదించారనుకోండి, స్వప్నం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏముంటుంది? ఏముండదు. కాబట్టి స్వప్నస్థానంలో మీరు చేసినవి, మీరు పొందినవి ఏవో ఉద్ధరిస్తాయని అందుకోసం కాదు చర్చ. అసలు ఆ స్వప్నము కనబడింది అంటే ఆ స్వప్నం కనబడడానికి ఒక ప్రకాశం ఉండాలిగా. ఏదో ఒక ప్రకాశం లేనిదే ఎలా కనపడింది? అది తెలియబడింది కదా. తెలియబడింది అంటే దాన్ని స్వప్న ప్రపంచాన్ని తెలిసి ఇట్లా చేసేటువంటి ఒక చైతన్య ప్రకాశము, ఆ ఎరుక అనే ప్రకాశం ఒకటి ఉంది. ఆ ప్రకాశము ఉంది సుమా, ఆ ప్రకాశాన్ని నువ్వు విస్మరించవద్దు. ఆ ఎరుక అనే ప్రకాశం ఉండబట్టే ఆ స్వప్న ప్రపంచం నీకు అంత చక్కగా కనపడింది. ఆ ప్రకాశమే లేకుంటే అసలు స్వప్నమే ఉండేది కాదు. అంధుణ్ణి సినిమా హాల్లో కూర్చోబెట్టి మీరు మంచి ఈస్ట్మన్ కలరో లేకపోతే మోడర్న్ కలర్ సినిమా చక్కగా చూపించారనుకోండి, ఏం ఉపయోగం? కానీ మనం సినిమా చూసినంత స్పష్టంగా జాగ్రత్త అనుభవానికి వచ్చినంత స్పష్టంగా స్వప్నావస్థ అనుభవానికి వస్తుంది అంటే ఆ స్వప్న ప్రపంచాన్ని ప్రకాశింపజేసేటువంటి చైతన్యాన్ని గురించి తెలుసుకోవటం కోసం మనం స్వప్నావస్థను గురించి కూడా మాట్లాడతాం. సో ఆ విధంగా ఈ ప్రసంగం నడుస్తూ ఉంటుంది. సో కాబట్టి స్వప్నావస్థ జగన్మిథ్యాత్వాన్ని, అంటే జగత్తు మిథ్యా అని నిరూపించటానికి ఒక దృష్టాంతంగా మనం స్వీకరిస్తాం. ఈ దృష్టాంతం ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఇప్పుడు మీరు స్వప్నంలో ఉండగా స్వప్నం మిథ్యా అని మీకు తెలిసిందా? లేదు. స్వప్నం మిథ్యా అని ఎప్పుడు తెలిసింది? స్వప్నం నుంచి బయటపడ్డ తర్వాత తెలిసింది. బయటపడ్డం అంటే తెలివి వచ్చిన తర్వాత తెలిసింది. స్వప్నం నుంచి బయటకి వచ్చి తెలివి తెచ్చుకున్న తరువాత దాన్నే జాగ్రత్త అవస్థ అంటారు. జాగ్రత్త అవస్థలోకి వచ్చి జాగ్రత్త అవస్థలో తాను, దేహము, మనస్సు, తను ఉండే ఇల్లు, వాకిలి మొత్తం ఇదంతా ఈ జాగ్రత్త అవస్థ దృష్ట్యా దీని అపేక్షతోటి స్వప్నావస్థ మిథ్య అని మీరు చెప్తారు. జాగ్రత్త అవస్థలోకి రానంత వరకు, స్వప్నావస్థ కొనసాగుతున్నంత వరకు స్వప్నం మిథ్య అని మీకు తెలియదు. కాబట్టి జాగ్రత్త అవస్థ దృష్టితో చూస్తే స్వప్నం మిథ్య. అలాగే జాగ్రత్త అవస్థలో మీరు అధ్యాత్మ శాస్త్రాన్ని అధ్యయనం చేసి శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేసి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకున్న సందర్భంలో దానికి పేరేమిటంటే ఆత్మజ్ఞానము. దాన్నే వస్తు దృష్టి, యథార్థ వస్తువు యొక్క జ్ఞానము. ఆ దృష్టితో చూసినట్లయితే జాగ్రత్త అవస్థ మిథ్య అని తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మిథ్యాత్వాన్ని నిర్ధారించడానికి సత్యజ్ఞానం ఉండాలి. సత్యజ్ఞానాన్ని పొంది మీరు మిథ్యాత్వ నిర్ధారణ చేస్తారు. సత్యజ్ఞానము లేనంత వరకు మీకు మిథ్యాత్వం నిర్ధారణకి రాదు. కాబట్టి స్వప్నంలో మీరు అప్పు చేశారనుకోండి, స్వప్నం నడుస్తున్నంతసేపు అప్పు చేసినట్టుగానే ఉంటుంది ఫీలింగ్. స్వప్నం నుంచి బయటికి రాగానే సో అయ్యో ఇది కలరా, ఇది ఇంట్లో ఏమీ సత్యం ఏం లేదు, మనం అప్పు ఏం చేయలేదు, పర్వాలేదు, అప్పు తెచ్చాల్సిందే లేదు, ఏమీ లేదు, బెంగలేదు అని అనిపిస్తుంది. స్వప్నం నుంచి బయటికి రాగానే. కాబట్టి జాగ్రత్త అవస్థ దృష్ట్యా స్వప్నం మిథ్య. అదేవిధంగా ఆత్మస్వరూపము యొక్క ఆవిష్కారము, ఆత్మ సాక్షాత్కారము యొక్క దృష్టితో చూసినట్లయితే జాగ్రత్త అవస్థ మిథ్య. అయితే మనకు ఒక శంక రావచ్చు. జాగ్రత్త అవస్థ మిథ్య అంటే ఏమిటి? మనం లౌకిక జీవితం అంతా మిథ్యనే తేల్చినట్టయింది. లౌకిక జీవితంతో ఆగదు ఈ ప్రసంగం. వీడు దేవాలయానికి వెళ్తాడు, అక్కడేమో పూజ చేస్తాడు, ఆ పూజ వల్ల పుణ్యం వస్తుంది, ఆ పుణ్యంతో వీడు స్వర్గానికి వెళ్ళాలి. మరి ఇవన్నీ ఉన్నాయి. తర్వాత కర్త భోక్త. లౌకికం మిథ్య అంటే సరే వీళ్ళు వేదాంతులు ఇలాగే మాట్లాడతారని అనుకోవచ్చు. లౌకికంతో ఆగదు ఈ గాథ. ఏమవుతుందంటే వీడు చేసే పుణ్యకార్యాలు, కర్మలు, తీర్థాలు, యాత్రలు, శ్రాద్ధాలు, ఇవన్నీ వీటన్నింటినీ కలిపి మింగి కూర్చుంటుంది. మరి వాటి మాట ఏంటి? అవన్నీ జాగ్రత్త అవస్థలో భాగమే కదండి. మార్కెట్ జాగ్రత్త అవస్థలో భాగం మిథ్య. దేవాలయం
అది జాగ్రత్త వస్తున్న భాగమే కదా. అయితే ఏమిటంటారు మీరు? దేవాలయం ముఖ్యం ఏమంటారు? టీటీడీ వాళ్ళు సినిమా ఒక ఇది పెట్టారు, ఏదో ఒక ఛానల్ పెట్టారు, దాంట్లో పూజలు అవి చూపిస్తూ ఉంటారు. మరి అవన్నీ జాగ్రత్త వ్యవస్థలో భాగంగా ఉన్నాయి. మరి వాటి మాట ఏమిటి? పెద్ద సమస్య. అంటే మిథ్య అంటే మరి వేదంలో ఉండే కర్మకాండ మిథ్య. మరైతే వేదం ఎందుకు చెప్పినట్టు? అసలు ఇదంతా మిథ్యని ఎవరు చెప్తున్నారు? మళ్ళీ అది ఉపనిషత్తే చెప్తుంది, అది వేదమే. మరి వేదంలో కర్మకాండ భాగం ఇదంతా ఎందుకు చెప్పినట్టు అంటే, చూడయా, శాస్త్రం చెప్పేటువంటి ఏ ఉపదేశమైనా కూడా అది అధికారిని బట్టి ఉంటుంది, అధికారి భేదాన్ని బట్టి ఉంటుంది. శాస్త్రము ఇప్పుడు గృహస్థ ధర్మాలను చెప్తుంది. గృహస్థ ధర్మాలను ఎవరి కోసం చెప్తుంది? బ్రహ్మచారులను కూర్చోబెట్టి చెప్తుందా? సపోజ్ బ్రహ్మచారులు ఉన్నారు, గృహస్థ ధర్మంలోని టాపిక్ మనుస్మృతికారుల మనుస్మృతిలో గృహస్థులు అయితే ఆపస్తంభ గృహ్య సూత్రాల్లో గృహ్య ధర్మంలో వస్తాయి. అది ఎవరు చదువుకోవాలి? గృహస్థులకి. బ్రహ్మచారులకి అదేం సంబంధం లేదు. వానప్రస్థుడు అవుతాడు వీడు, గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థంలోకి వస్తాడు, లేదా సన్యాసంలో పుచ్చుకుంటాడు, సన్యాసం అవుతాడు. ఇప్పుడు వాడికి గృహస్థాశ్రమ ధర్మాలతో ఏమైనా సంబంధం ఉంటుందా? ఏముంది. మరి ఎందుకు చెప్పింది శాస్త్రం గృహస్థాశ్రమ ధర్మాలు? నేను సన్యాసం పుచ్చుకున్నాను, నాకేం సంబంధం లేదండి, ఈ శాస్త్రం ఎందుకు చెప్పినట్టు? అయ్యా నీకోసం చెప్పలేదా? మరి ఎవరి కోసం చెప్పినట్టు? అదిగో వాడు ఎవడో పెళ్లి చేసుకుంటున్నాడు, వాడి కోసం చెప్పి. ఆ రకంగా జాగ్రత్త అవస్థ సత్యము అనే ఒక అపరిపక్వ స్థితిలో ఉంటారు మనుష్యులు. అంచేతనే మీకు మనం చేశాను, యంగ్ పీపుల్ వాడు పెళ్లి చేసుకోబోతున్నాడు, పెళ్లి చేసుకోబోతుంటే కాశీ యాత్ర ఉంటుంది. కాశీ అంటే కాశీ ఇక్కడ ఉంటుంది. మీరు కాశీ పంచకం చదివారా? నేను చెప్పానా మీకు పాఠం? ఇంకనే కాశీ ఇక్కడ ఉంటుంది, ఆత్మస్వరూపంగా ఉంటుంది, కాశీ హృదయంలో ఉంటుంది. కాశ్యాంతు కాశతే కాశీ, కాశీ సర్వప్రకాశిక, ఇంత మాత్రం గుర్తుంది నాకు. సో కాశీ ఇక్కడ ఉంటుంది, కాశీ. సో వాడు కాశీయాత్ర కన్నా బయలుదేరుతాడు. బయలుదేరితే ఈ బావమృదేవుడు వచ్చి బెల్లముక్క, బెల్లముక్క అంటే అర్థం సంసారాసక్తి, సంసారం మీద ఆసక్తి. ఈ బెల్లముక్క గడ్డం కింద పెట్టి పాలు బెల్లం అంటే ఇంకేముంది, అయిపోయిందంటే. పాలు అంటే అది స్నేహం, అంటే ఆయిల్ బటర్ ఉంటుంది దాంట్లో. బటర్ అంటే అది స్నేహము, అంటే స్నేహ అంటే బ్లూలాగా అతుకుద్దు, వదలదు సౌండ్ చేతికి, సబ్బు పెట్టి కడుపుదాకా వదలదు, దాన్ని స్నేహము అంటారు. అది పాలు స్నేహానికి, బెల్లం మాధుర్యానికి చిహ్నం. స్నేహ మాధుర్యాలు వదులుకుని ఈ కాశీ ఏమి వెళ్తావు, కాశీలో స్నేహ మాధుర్యాలు ఉండవు కదా అని వీడని వెనక్కి రా అంటాడు. అంటే వాడు కనుక కాశీ సర్వప్రకాశిక, నీ స్నేహమాధుర్యాలను కూడా ప్రకాశింపజేసేది కాశీయే. స్నేహం ఓ క్షణంలో ఉంటుంది, మరో క్షణంలో పోతుంది. మాధుర్యం వెంటనే చేదు కూడా ఉంటుందయా. సర్వాన్ని ప్రకాశింపజేసే ఆత్మస్వరూపం అదే నాకు కావాలి అని అన్నాడు అనుకోండి. అలా ఎవడన్నా అన్నాడు అనుకోండి, ఇంక వాడికి పెళ్ళి ఏమిటండి, వీళ్ళు ఇంకో పెళ్ళి ఇంకొక వెళ్ళిపోతు కొడుకుని వెతుక్కోవాల్సి. కాబట్టి ఆ సందర్భంలో వెళ్ళి మీరు ఇటువంటి ప్రసంగాలు ఏం చేయకూడదు. ఆ సందర్భంలో అంచేతనే ఈ పెళ్ళిళ్ళకి పేరెంటాలకి సన్యాసులు దూరంగా ఉండమని చెప్పారు. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే అన్ని చోట్ల సన్యాసులే, సర్వత్రా వీళ్ళే. ఎందుకంటే గృహస్థులు నిత్యకర్మానుష్ఠానాన్ని వాటిని మానేశారు. ఇంక ఈ సన్యాసులు వీళ్ళు పూనుకుని ఏవో చేస్తూ ఉంటారు. ఎక్కడైనా షాప్ ఓపెనింగ్ అప్పుడు వీళ్ళే. అర్థకామాలకు దూరంగా ఉండాల్సిన వాడికి షాప్ ఓపెనింగ్తో పని ఏమిటి చెప్పండి. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటుంటే వీళ్ళు ఆ మొదటి సీట్లో కూర్చోవడం, వీళ్ళు ఫస్ట్ సీట్లో కూర్చుని ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి వాడు పుష్టి కట్టించి ఎదురుకుండా చూడగానే ఎదురుకుండా స్వామీజీ ఉంటాడు. నిజంగా. ఆ తర్వాత వాళ్ళు ఏవో దక్షిణాది మామూలు కంటే ఎక్కువ ఇస్తారు పెళ్లి సమయంలో, అది తీసుకుని జేబులో పెట్టుకుని ఖరాబ్. ఇదంతా కూడా అసందర్భమైన వ్యవహారం, ఇంట్లో ఏమీ సారం లేదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. సో ఎప్పుడో ఒకసారి మా నాయనగారు అంటుంటే విన్నాను నేను, సన్యాసి పెళ్లి మండపంలోకి వెళ్ళకూడదాయా, ఎందుకంటే ఆ పెళ్లి మండపం దాని వాతావరణం వేరు, సన్యాసి వాతావరణం వేరు, రెండింటికి ఎప్పుడు కూడా పెరుగుని పాలని కలపకూడదు, వాటిని వేరు వేరు గిన్నెల్లో పెట్టుకోవాలి అని అనేవారు. వాటెవర్
కాబట్టి అధికారి భేదాన్ని బట్టి, అధికారి అంటే యోగ్యత, అదికుండే సందర్భాన్ని బట్టి వాడు యోగ్యతను బట్టి శాస్త్రంలో భిన్న భిన్నములైన విషయాలు చెప్పబడి ఉన్నా, కర్మకాండ చెప్పబడి ఉన్నా, నీవు కనుక ఆత్మస్వరూపానికి తెలుసుకునే అధికారి అయితే నీకు చెప్పే మాట ఏమిటంటే జాగ్రత్త అవస్థ అంతా మిథ్యే, నీ కర్మకాండతో సహా పుణ్యాలు పురుషార్థాలు మొత్తం అన్నీ అన్నీ కట్టగట్టేసి అన్నింటినీ మిథ్య అనే కేటగిరీలో పడేస్తాం. కాబట్టి అది అధికారి భేదాన్ని బట్టి వచ్చింది కనుక దాంట్లో ఏమీ విడ్డూరము లేదు, దాంట్లో ఏమీ వైరుధ్యం, కాంట్రడిక్షన్ లేదు. తర్వాత అయితే ఈ ఆగమ ప్రకరణంలో అయమాత్మా బ్రహ్మ అని మహావాక్యం చెప్పబడి ఉంది. ఈ ఆత్మ అంటే తను తన స్వరూపముగా ఆవిష్కరించుకునేటువంటి తన యొక్క యథార్థ స్వరూపము పరబ్రహ్మయే అని అయమాత్మా బ్రహ్మ మహావాక్యం మనం విస్తారంగా చూసి ఉన్నాము. ఆ మహావాక్యము అనుభవానికి రావాలి అంటే జాగ్రత్త అవస్థ యొక్క మిథ్యాత్వం మననం చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త అవస్థ యొక్క మిథ్యాత్వాన్ని మననం చేయకుండా, మిథ్యకే మరో పేరు వైతథ్యం అని, ప్రారంభమే అలా ఉంది ఆ శ్లోకం. వైతథ్యం సర్వభావానాం, వైతథ్యం అంటే మిథ్యాత్వము, అన్రియల్ నేచర్. ఈ జాగ్రత్త అవస్థ యొక్క అయథార్థ స్థితిని అంటే ఆ అసత్యత్వాన్ని, మిథ్యాత్వాన్ని మననం చేస్తేనే వీడికి ఆత్మ పూర్ణ బ్రహ్మ అనే అనుభవం కలుగుతుంది. కాబట్టి ఈ మననము చాలా ముఖ్యమైనది. అయితే ఈ మననాన్ని ఈ వైతథ్యాన్ని మననం చేసే సందర్భంలో ఈ ప్రకరణంలో అధికారికి రెండు లక్షణాలు ఉండాలి. సాధకుడికి రెండు లక్షణాలు, ఒకటి తితిక్ష, రెండు తపస్య. ఎందుకంటే గౌడపాదాచార్యులు ఆయన ఒరిస్సా దేశం నుంచి దక్షిణ దేశానికి పాదచారియే నడిచి వచ్చారు అంటే అది ఎంత తపశ్శక్తో మీరు ఆలోచించండి ఆ రోజుల్లో. అంటే ఆ రకంగా ఈ మననాన్ని మనం ఒక తపస్సు కింద స్వీకరించాలి. తర్వాత జాగ్రత్త యొక్క మిథ్యని మననం చేసే సందర్భంలో సుఖ దుఃఖములు వస్తూ ఉంటాయి. ఈ సుఖ దుఃఖములు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. మనకి సుఖంలో, సుఖ ప్రవాహంలో ఉన్నప్పుడు మనకి ఆ దుఃఖ ప్రవాహం అనేది ఒకటి దీని పక్కనే వస్తుంది అని మనకు అనిపించదు. అలా అనిపించదు. అది ఎలా ఉంటుందంటే, మీరు ఏదైనా ఒక సెకండ్ షో సినిమాకో లేకపోతే ఫస్ట్ షో అవ్వచ్చు, సెకండ్ షో అయితే అనక్కర్లా, ఒక లాంగ్ మూవీకి వెళ్ళారనుకోండి, ఆ మూవీ చూస్తున్నంతసేపు మంచి సినిమా కనుక అబ్జార్బింగ్ స్టోరీ మంచిగా ఉన్నట్లయితే మీకు తెలీదు, టైం అయిపోతుంది, 4.5 hours అయిపోతుంది. అది అయిపోయి పిక్చర్ పూర్తయిన తర్వాత మీకు రెండు విషయాలు బాగా అనుభవానికి వస్తాయి. ఒకటి ఆకలి, రెండు తలపోటు, రెండు అనుభవానికి వస్తాయి. అవి అంతకుముందే ఉంటాయి కానీ బలంగా పైకి రావు. అవి ఈ మనస్సు ఎప్పుడైతే ఆ మూవీ స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోతుందో మధ్యలో ఓసారి ఆకలి తలపోటు అనిపించినా అవి అలా కప్పుబడిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే అది పూర్తి అవుతుందో అప్పుడు బయటకు వస్తుంది. కాబట్టి ఆ తర్వాత కొంతసేపు వాటి యొక్క ఆ ప్రెషర్ని అనుభవించక తప్పదు. ఆ విధంగా సుఖ దుఃఖముల ప్రవాహం జీవితంలో వస్తూ ఉంటుంది. సుఖంలో ఉన్నప్పుడు మనకు తెలియదు దీన్ని అనుసరించి దుఃఖం ఉంది అని మనకు తెలియదు. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఎలా ఉంటారంటే బాగా ఇన్వెస్ట్ చేస్తారు, చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. అది పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉంటే వీళ్ళు ముచ్చట పడుతూ ఉంటారు. కానీ ఒక సత్యాన్ని తెలుసుకోలేకపోతారు. ఏమిటంటే ఇలా పెరిగి ఇది కుప్ప కూడుతుంది అనే సత్యాన్ని తెలుసుకోలేకపోతారు. తర్వాత ఇది ఒక స్టాక్ మార్కెట్ అనేది ఎలా ఉంటుందంటే అది కొంతకాలం పెరిగి కుప్పకూలుతూ ఉంటుంది. దాని లక్షణం అది. దాన్ని బబుల్ ఉంటాయి, బబుల్స్ ఆడుతూ ఉంటారు చూడండి. పిల్లలు సోప్ వాటర్ వేసుకొని ఉంటే 4 బబుల్స్ వస్తాయి. ఆ బబుల్స్ని చూసి మహా ఉత్సాహపడుతూ ఉంటారు. ఆ బబుల్స్ ఇటువంటి పరుగులు తీస్తూ ఉంటే వాటి వెనకాల పరుగులు ఎక్కుతారు. అలా అలవోకగా తేలుతూ ఉంటాయి బబుల్స్. తర్వాత ఆ బబుల్స్ రంగురంగులుగా కూడా ఉంటాయి. అలా ఎంత అందంగా తేలుతున్నాయి. పిల్లలకి మంచి ఆట కింద ఉంటుంది ఆ బబుల్స్ కింద. ఈ ఊదినప్పుడు ఒక డజన్ బబుల్స్ వచ్చాయనుకోండి, కొన్ని బబుల్స్ తొందరగా పగిలిపోతాయి, కానీ కొన్ని చాలాసేపు లింగర్ అవుతాయి. మహా ఆనందపడుతూ వాటి వెంట పరిగెడతారు. మనం కూడా ఈ స్టాక్ మార్కెట్ అనే బబుల్ వెనకాల అలా పరిగెడతాం. ఆ బబుల్ బబుల్కి ఫైనల్ గోల్ బబుల్ ఎలా ఏమవుతుందండి,
బబుల్ ఇట్ హ్యాస్ టు బస్ట్. అది బస్ట్ కాకపోతే మీరు ఆశ్చర్యపోవాలి కాదు, బస్ట్ అయితే ఆశ్చర్యపోవడం ఏంటండి? ఎవరు చెప్తారండి? బబుల్ బస్ట్ అయితే ఆశ్చర్యపోవడం ఏంటి? ఇప్పుడు ఎకనామిస్టులు అందరూ అదే అంటున్నారు అమెరికాలో. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మెల్ట్ డౌన్ ఏదైతే వచ్చిందో ఇది రావాల్సిన టైంలో వచ్చిందంటున్నారు. ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ అండ్ ఇట్ హ్యాస్ కమ్. వై ఆర్ యూ సో సర్ప్రైజ్డ్ అబౌట్ ఇట్? కానీ ఆ సుఖ ప్రవాహంలో మీకు ఆ తేడా తెలియదు. ఆ దుఃఖం వచ్చినప్పుడే ఆ మీ యొక్క వివేకానికి పరీక్ష. దాన్ని తితిక్ష అంటారు. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం తితిక్షేతి నిగద్యతే అని వివేక చూడాలి. కాబట్టి దుఃఖం సుఖాన్ని వెంబడే ఉంటుంది. అది వచ్చినప్పుడు మీరు దాన్ని సహనం దాన్ని యాక్సెప్ట్ చేసి రెసిస్ట్ చేయకుండా దాన్ని స్వీకరించి దాన్ని ఎండ్యూర్ చేయటం సహించటం అన్నది ఏదైతే ఉన్నదో అది తితిక్ష. సో తపస్సు తితిక్ష ఈ రెండు లక్షణాలు నిండా ఉన్న వాళ్ళకి ఈ వైచక్ష ప్రకరణం మనన ప్రకరణం చాలా గొప్పగా ఉపయోగిస్తుంది. ఇక్కడ జగత్తు మిథ్య అనే ఆగమ ప్రకరణంలో చెప్పారు, శృతి చెప్పింది. కానీ అక్కడ యుక్తి చెప్పలేదు. ఇక సత్యం ఒక ప్రతిపాదన చేసేసి నిలిపిటేశారు. అయితే ఏ విధంగా జగత్తు మిథ్య అనే విషయాన్ని ఇక్కడ యుక్తి ద్వారా నిరూపిస్తారు. మీకు యుక్తి అంటే రేషనల్ థింకింగ్ యుక్తి అని అంటారు. ఇది రెండు రకాలు. ఈ వేదాంత సందర్భంగా యుక్తి రెండు రకాలు. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఇప్పుడు ఆత్మ సత్యము, ఆత్మ అంటే సచ్చిదాత్మ. సో ఆ సచ్చిదాత్మయే సత్యము, అయమాత్మ బ్రహ్మ, నా స్వరూపము పూర్ణము అనేది చూసారా. దీన్ని దానికి సంబంధించిన యుక్తి నిధిధ్యాసనంలో అంటే ధ్యానంలోనే ఉంటుంది. ధ్యానంలో కూర్చుంటాము. ధ్యానంలో కూర్చుని సో కళ్ళు మూసుకున్న వెంటనే జగత్తంతా కూడా పోతుంది అవతలకి. ఆ జగత్తు యొక్క ఆలోచనలు ఉండవు. రూపగ్రహణం ఏమి ఉండదు, శబ్దగ్రహణం కూడా ఉండదు. అలా కళ్ళు మూసుకుని ఇలా నిటారుగా కూర్చున్నప్పుడు దేహాభిమానం కూడా పోతుంది. ఎప్పుడైతే మీరు నిటారుగా కూర్చున్నారో దేహం మీద సాక్షిభావం వస్తుంది. దేహమే నేను అనే ఒక భ్రమ పోతుంది. అలా దేహాన్ని సాక్షిభావంతో చూసి ఇప్పుడు మనస్సులో ఉండేటువంటి చలనం కూడా తగ్గుతుంది. తగ్గిన తర్వాత ఆ మనస్సు అమనీభావాన్ని పొందుతుంది. మనస్సు కాకుండా పోతుంది. అంటే తరంగములన్నీ చల్లారిపోయిన జలాశయంలాగా అయిపోతాడు. మనస్సులో ఉండే ఆలోచన తరంగములన్నీ ఆగిపోతాయి. సో తరంగాలన్నీ ఆగిపోయాయనుకోండి, ఏమైనా మిగులుతుందా మిగలదా? ఏం మిగులుతుంది? నీరు మిగులుతుంది. జలాశయం నీరు మిగిలి ఉంటుంది. అదేవిధంగా ఆ ఎరుక రూపంగా ప్రజ్ఞానము, ఆ ప్రజ్ఞ రూపంగా ఎరుక రూపంగా దాన్నే సచ్చిత్ అంటారు. ఆ సచ్చిద్ రూపంగా వీడు నిలిచి ఉంటాడు. ఈ సచ్చిద్ రూపంగా నిలిచి ఉన్నప్పుడు ఈ సచ్చిదాత్మయే సత్యము అనే అనుభవం వారికి కలుగుతుంది. దాన్ని నిధిధ్యాసనము అంటారు. దాన్ని ఆ వైపుకి తీసుకువెళ్ళేటువంటి యుక్తులు కొన్ని ఉంటాయి. ఏమిటి? అసంగోహం, నేను అసంగుడను. ఇప్పుడు నేను ఇలా కూర్చొని ధ్యానం ఏకాంతంలో కూర్చొని ఉన్నాననుకోండి, ఇప్పుడు నాకు ఈ సంసారంలో ఉండే అనేక అంశాలతోటి ఆసక్తి అనేది ఒకటి ఉంది. ఈ ఆసక్తి ఇప్పుడు ఉందా? ఆసక్తి అనేది ఎలా ఉంటుందంటే దాన్ని పట్టుకుంటున్నంతసేపు ఆసక్తి. దాన్ని పట్టుకుని ఇప్పుడు ఈ మాల ఉంది, అబ్బా ఎంత బాగుందో ఈ మాల దీన్ని నేను జాగ్రత్తగా సంచిలో పెట్టి పట్టుకెళ్తానని అనుకుంటున్నాను అనుకోండి, అదే ఆసక్తి. ఇప్పుడు సరే తర్వాత పట్టుకెళ్తాను, ఇప్పుడు పట్టుకెళ్ళను కదా దాన్ని పక్కన పెట్టి దాని గురించి మర్చిపోయేలా కూర్చున్నాను అనుకోండి, ఏమైంది? ఆసక్తి పోయింది. కాబట్టి ఆసక్తి అనేది ఎలా ఉంటుంది? అటాచ్మెంట్ ఆసక్తి అనేది ఎలా ఉంటుందంటే నేను ఆసక్తుడను అనుకుంటున్నంతసేపు ఉంటుంది. మీరు ఏ క్షణంలో అనుకోవడం మానేస్తారో అప్పుడే పోతుంది. ఆసక్తి యొక్క లక్షణం అది. అంటే ఏమంటే మీరు అనుకుంటే ఉంది, అనుకోవడం మానేస్తే పోయిందంటే అర్థం ఏంటి? మీరు యథార్థంగా ఆసక్తి ఉన్నవారా లేనివారా? యథార్థంగా లేనివారు. ఆ సత్యాన్ని వీడు జాగ్రత్తగా అనుభవానికి తెచ్చుకుని అసంగోహం అనే అనుభవాన్ని తెచ్చుకుంటాడు యుక్తి ద్వారానే. అది కూడా యుక్తియే. కాబట్టి నిధిధ్యాసన సందర్భంలో అయమాత్మా బ్రహ్మ అని ఆవిష్కారం చేసుకునే యుక్తి అది ఒక రకం యుక్తి, నిధిధ్యాసన రూపమైన యుక్తి. మనన సందర్భంలో
ఇది మననం చేస్తున్నాం. మననం చేసేది ఏమిటంటే జగత్తు మిథ్య అనేది మననం చేయాలి. జగత్తు మిథ్య అనే సత్యాన్ని మననం చేస్తే కానీ అయమాత్మా బ్రహ్మ అనే సత్యము మీకు అనుభవానికి రాదు. అనుభవానికి రావడం అంటే నిధిధ్యాసనం, మననం చేయడం, జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని మననం చేయడం. కాబట్టి సంసార మిథ్యాత్వాన్ని నిరూపించే యుక్తికి మననము అని పేరు. ఆత్మసత్యత్వాన్ని నిరూపించే యుక్తికి నిధిధ్యాసనము అంటే. కాబట్టి ఈ ప్రకరణంలో మనము సంసార మిథ్యాత్వాన్ని నిర్ధారించేటువంటి యుక్తులను మననం చేస్తాము.